ప్రతి ఒక్క పౌరుడు నిర్భయంగా నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తహసీల్దార్ మాలతి సూచించారు. ఓటు అనే ఆయుధం దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని ఆమె అన్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని తహసీల్దార్ మాలతి తన సిబ్బంది మరియు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ చేయించారు. సందర్భంగా విద్యార్థులు భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని, మతం జాతి కులం వర్గ భాష లేదా ఎటువంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేశారు. తహసీల్దార్ మాలతి మాట్లాడుతూ ముందుగా ప్రతి ఒక్కరికి ఓటరు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్క పౌరుడు నిర్భయంగా నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్, సిబ్బంది శాంత, రాములు, సరిత, పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి సురేందర్, మండలం దర్పల్లి, జిల్లా నిజామాబాద్. ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించడం కోసానికి స్టూడెంట్స్తో ప్రతిజ్ఞ చేయించి సీనియర్ సిటిజన్స్ని